మన సీఎం రేవంత్ సారు ఆంధ్ర సీఎం బాబు సార్లు సీఎంలైన కాన్ నుంచి ఒక్కసారి కూడా కలవలేదు. ఇద్దరికిద్దరు సీఎంలైనాక శుభాకాంక్షలు చెప్పుకున్నారు గాని ఎదురుపడి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోలేదు. ఇప్పుడిగ రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోబోతుర్రు. బాబు సార్ తెలంగాణ సీఎం రేవంత్ సార్ను కలుసుకొనికే పనివడ ఉత్తరం రాసిండు. ఈ నెల 6 తారీఖు నాడు ఇద్దరం కలిసి కూసుందాము, విభజన సమస్యల మీద మాట్లాడుకుందాము, ఏ లొల్లి గిల్లి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం అనుకుంటా మన సీఎం కు లెటర్ రాసిండు బాబు సారు. ఇక రేవంత్ సార్ కూడా ఉత్తరానికి బదిలిచ్చిండు. తప్పకుండా కలిసి కూర్చొని పంచాలు తస్వ వేసుకుందాము, 6 తారీఖు నాడు కూర్చొని మాట్లాడుకుందాం పక్కా అని బాబు సార్ కు రిప్లై ఇచ్చిండు. దీంతో రెండు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు తొలిసూరి కలిసి మాట్లాడుకోబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నడుమ చాలా పంచాలు తెగిపోయినా నీళ్ళకాడ పంచాలు ఇంకొద్ది ఉన్నాయి. ఆ వాటాల కాడ తేడాలు నింపుకుంటే ఏ లొల్లి పంచాలు లేకుండా అవుతాయి. గట్టి పంచాలు కూడా ఏం లేవు. ఇప్పుడు ఉద్యోగుల విభజన, ఆఫీసుల విభజన కూడా అయిపోయింది. ఉమ్మడి రాజధాని గడువు కూడా తీరిపోయింది. ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారనే దాని మీద అందరి నజరు ఉన్నది. ఇప్పుడు ఇక ఆంధ్ర అసెంబ్లీలా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినాడు కానొచ్చిండంటే మళ్ళా ఇదివారం దాకా గానరాలే మాజీ సీఎం జగన్. బయట గాన రాకున్నా గాని సోషల్ మీడియాలో మాత్రం కొత్త లుక్ తోని మస్తుగా వైరల్ అవుతుండు. అగో అంత కొత్తగా గానొచ్చేటందుకు ఏం స్టైల్ మార్చిండు అనంటే చెప్పుడెందుకు చూసేయుర్రి. 11 సీట్లతోని ఫ్యాన్ పార్టీ పరాభవం పాలే వర్కలా ఆ టీవీ ఏమైపోయిందో, మరి ఆ సూపర్ లుక్స్ ఏమైపోయాయో. పాపం ఇగో ఇట్లా తెల్ల కుర్తా వేసుకొని బాధున్నా గానీ బయటికి మాత్రం కిల్లకిల్ల నవ్వుకుంటా కానొస్తుండే జగనన్న. వారం రోజుల సంది బెంగళూరులో ఉంటుండే కదా మాజీ సీఎం. ఆనే వచ్చిపోయే కార్యకర్తలకు, ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లకు ఫోటోలు ఇచ్చి నవ్వుకుంటా నెత్తిల చేతులు పెడుతున్నాడు. ఇక ఏండ్ల సంది ఎప్పుడు కానొచ్చినట్టే అంగి ప్యాంటుతో కాకుండా ఇగో ఇట్లా కుర్తాలు కానొచ్చే వరకలా సడన్ గా చూస్తే శాంతి దూత అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అనుకుంటా కొందరు కామెంట్ చేయబట్టిరు ఇంటర్నెట్లా. పూర్తిగా పాల్లా మారిపోతున్న జగన్ని చూడండి అనుకుంటా ఇంకొందరు కామెంట్ చేయబట్టిరు. ఇంకో దిక్కు ఆడుకోరు అభిమానులు మాత్రము మా అన్న ఇట్టున్న బంగారం సార్ అని అనుకుంటా పోస్టులు వేస్తున్నారు. అయినా నూతిల వడ్డల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు ఓడిపోయిన ఏం చేసినా షేక్కున్నా ఎట్లా కానొచ్చినా కానీ ట్రోల్స్, మీమ్స్, కామెంట్లు కామనింగా.